నువ్వు సత్య సువార్త చెప్పమని దేవుడు నీకు పని చెప్పాడు, నువ్వు చెప్తూనే ఉండాలి. మనుషులు అంగీకరించినా నీకు అనవసరం, అది మనుషులు అంగీకరించకపోయినా కూడా నీకు అనవసరం. అయ్యా నేను చెప్తున్నాను, ఎవరో వింటలా ఎవరు రావట్లే, ఇంకెందుకు నేను ఎందుకయ్యా చెప్పటం అని మాత్రం ఎప్పుడు అనకూడదు. నీకు చెప్పిన పని ఏంటి? దేవుడు సువార్త బోధించు, అంతే. బోధించటమే. గోడలకైనా బోధించాల్సిందే, కుర్చీలకైనా బోధించాల్సిందే, గాలికైనా బోధించాల్సిందే, ఓకేనా? కానీ బోధించవలసి. దీనివల్ల నాకేంటి ఉపయోగం అంటే, దేవుడు చెప్పిన పని చేయటమే నీకు ఉపయోగం. వినటం వినకపోవటం, ఎవరన్నా రావడం రాకపోవడం అనేది అది కూడా దేవుడి యొక్క పని, దేవుడు చూసుకుంటాడు. నిన్ను నిలబెట్టిన దేవుడికి తెలియదా నీ యొక్క సువార్త ద్వారా ఎవరు రక్షింపబడాలి, ఎవరు అగ్నిగుణం నుంచి తప్పించబడి పరలోకంలో చేర్చబడాలి అనేది దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? మరి ఆయనకి తెలిసినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఉపయోగం ఉందా ఏమన్నా? నీకు చెప్పిన పని నువ్వు చేస్తే చాలు. నీకు ప్రార్థనాత్మ ఇచ్చాడా? ప్రార్థన చేయడమే నీ పని. అయ్యా వాళ్ళెంటర్లా వీళ్ళెంటర్లా, వాళ్ళు వినేటట్టు నీ ప్రార్థన చేసుకొని మెప్పు పొందుకోవాలి. అలా అనుకున్నావు అనుకో, అది తప్పు. ప్రవచనం మనం వ్యాపార నిమిత్తం చెప్పామనుకో, అది పాపం. సువార్త మనుషుల కోసం చెప్పామనుకో, అధికారుల కోసం చెప్పామనుకో, మెప్పుదల కోసం చెప్పామనుకో, నా అంతటోడు లేడు, నేను మాట్లాడితే గంటల తరబడి అలవోకగా మాట్లాడతాను అనుకొని చెప్పామనుకో, అది పాపం.